ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసం వచ్చేసిందంటే చాలు మన ఇల్లంతా ఒక కొత్త వెలుగు, మన మనసంతా ఒక తెలియని ఆనందం. మనందరి ఆరాధ్య దైవం, సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఆ వరలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించే సమయం ఆసన్నమైంది. ఈ ఆగస్టు 21వ తేదీ శుక్రవారం నాడు ఆ తల్లిని మనం మనసారా పూజించుకోబోతున్నాం. ఆ మహాలక్ష్మికి మనం చేసే పూజ, అలంకరణ పరిపూర్ణంగా ఉండాలంటే ముందుగానే మనం సిద్ధం చేసుకోవాల్సిన సమగ్ర పూజా సామాగ్రి వివరాలు ఏమిటో ఒక ఆడపడుచుగా మీకు గుర్తు చేస్తాను. పూజకు ప్రధానమైనది అమ్మవారి కలశం. దీనికోసం శుభ్రమైన వెండి, రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకోండి. ఆ పాత్రకు పసుపు కుంకుమల అలంకారం చేసి పీచు ఉన్న మంచి కొబ్బరికాయను ఉంచండి. అమ్మవారి దివ్యమైన పసుపు ముఖపద్మాన్ని లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకోండి. తల్లికి కట్టడానికి పట్టుచీర లేదా నూతన వస్త్రం, అలాగే కలశం కింద ఉంచడానికి బియ్యం, నవధాన్యాలు మరియు నాణేలు సిద్ధం చేసుకోండి. ఇక పూజా ద్రవ్యాల విషయానికి వస్తే పసుపు, కుంకుమ, సుగంధ భరితమైన గంధం, నెయ్యి, వత్తులు, అక్షతలు, అగరబత్తులు మరియు కర్పూరం తీసి పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి పుష్పాలు. తామర పువ్వులు దొరికితే ఎస్సలు వదలకండి. వాటితో పాటు ఎర్రటి గులాబీలు, చామంతులు, మల్లెలు మరియు తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతంలో తోరం కట్టడం అత్యంత పవిత్రమైన కార్యం. తెల్లటి కాటన్ దారానికి పసుపు రాసి అమ్మవారి నామాలు స్మరిస్తూ 9 ముడులు వేయాలి. ప్రతి ముడి వద్ద ఒక చిన్న పువ్వు లేదా మామిడాకు ముక్కను కట్టి పూజలో ఉంచి పూజ అనంతరం ముత్తైదువులందరూ కుడిచేతికి ధరించాలి. అమ్మవారి అనుగ్రహం మీ ఇంట కలకాలం నిలిచి ఉండాలంటే పూజ గదిలో శ్రీయంత్రం, వెండి లేదా బంగారు నాణేలు, గవ్వలు, గోమతి చక్రాలు మరియు వలంపురి శంఖం ఉంచడం చాలా శుభకరం. చివరిగా నైవేద్యం కోసం పరమాన్నం, పులిహోర, గారెలు, పూర్ణం బూర్లు, వడపప్పు మరియు పానకం సమర్పించాలి. పూజ ముగిసిన తర్వాత మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను ఆదరించి తమలపాకులు, వక్కలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, రవిక ముక్క మరియు దక్షిణతో వాయనం ఇచ్చి ఆశీస్సులు తీసుకోండి. ఆగస్టు 21న మీ ఇంట్లో మీ శ్రద్ధాభక్తులతో ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని మీ కుటుంబంపై ఆ మహాలక్ష్మి దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఆచారాలను గౌరవిస్తూ లైక్ చేయండి, మరికొంతమంది సుమంగళులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి భక్తిపూర్వకమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. ధన్యవాదాలు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శ్రీ